మీషోలో 4+ రేటింగ్ ఉన్న కొంత జ్యువెలరీ అయితే ఆర్డర్ చేశాను. ఇవి అయితే పేరు పెట్టడానికి లేకుండా ఒకదాన్ని మించి ఒకటి అంత క్వాలిటీగా అయితే చాలా బాగా అయితే వచ్చాయి. ఇందులో ఏడీ జ్యువెలరీ, గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ, అలాగే బీడ్స్, హిప్ బెల్ట్స్ రకరకాలుగా టోటల్ మనకి 8 ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియో మిస్ అయితే మీరు ఒక మంచి కలెక్షన్ మిస్ అయినట్టే. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషో నుంచి అయితే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఆర్డర్ చేశాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఒకదాని మించి ఒకటి పేరు పెట్టడానికి లేకుండా సూపర్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి. వీడియో అయితే అసలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది అన్బాక్సింగ్ అయిపోయింది కదా. ఇది చూసుకుంటే మనకి వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అయితే బ్యూటిఫుల్ ఏడీ జ్యువెలరీ నెక్స్ట్ సెట్ అనమాట. చూడండి, చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. పైన చూసుకుంటే ఇది పింక్ కలర్ కాదు, మెరూన్ కాదు, కొంచెం మిడిల్ కలర్లో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది. రౌండ్ స్టోన్ అయితే ఇచ్చేసారు. కింద అంతా కూడా మనకి వైట్ కలర్లో ఏడీ స్టోన్స్ అయితే ఇచ్చేసారు. చాలా బాగా హ్యాంగింగ్ అవుతుంది. దీనికి బ్యాక్ వచ్చేసి మనకి చైన్ అంటూ ఏమీ ఇవ్వలేదు. నార్మల్గా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఇలా చూసే కన్నా కూడా వేసుకుని అయితే చూపిస్తాను. నేను బ్లాక్ బీడ్ చైన్ వేసాను కదా, సో అదైతే తీసేస్తాను. మీకు లుక్ అయితే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. చూడండి, ఇప్పుడైతే నేను తీసేసాను. లుక్ చూడండి మనకి ఎంత బాగుందో. అసలు వేసుకుంటే ఇంకా ఫుల్ గ్రాండ్ లుక్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది పిక్లో చూసినట్లయితే మనకి పింక్ కలర్ రూబీస్ అని అయితే ఇచ్చారు, కానీ రియల్గా అయితే ఇది పింక్ కాదు, మెరూన్ కాదు, కొంచెం ఆ రెండు మిక్స్ అయితే ఎలా ఉంటుంది ఆ కలర్లో అయితే వచ్చింది షేడింగ్ అనేది. ఇందులో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారు. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇది మీషోలో వచ్చిన కొత్తలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 ఎబోవ్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 650కి అయితే వచ్చేస్తుంది. సో ఆ ప్రైస్కి బాగుంది అనిపిస్తే ఎవరు మిస్ చేసుకోకండి. క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా అయితే ఉంది. 100% రికమెండ్ చేస్తాను. సో నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ఐటమ్ చూసుకుంటే మీషోలో ఇది అయితే కొత్తగా అయితే లాంచ్ అయింది. గ్రీన్ బీడ్స్ జ్యువెలరీ అనమాట. ఇది ఏంటంటే మనకి ఈ విధంగా నెక్ సెట్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి. కానీ పిక్లో చూస్తే ఒకలా ఉంది. మనకి రియల్గా అయితే బీడ్స్ అనేది చాలా బిగ్ సైజులో అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బిగ్ సైజ్ అన్నమాట. ఫుల్ హెవీగా అయితే ఉంటుంది. దీని లాకెట్ కూడా చాలా రిచ్గా అయితే ఉంది. 2 పీకాక్స్ వచ్చేసి కింద అంతా కూడా మనకి వైట్ బీడ్స్ అండ్ అలాగే గ్రీన్ బీడ్స్ ఈ విధంగా అయితే హ్యాంగింగ్ అవుతుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నాను. వీడియో లాస్ట్లో బ్యాక్ క్యామ్ నుంచి కూడా ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను. దీనికి ఏంటంటే మనకి థ్రెడ్ కాకుండా చైన్ అయితే ఇచ్చేసారు. నేనైతే వేసుకుని అయితే చూపిస్తాను. చూడండి, లెంగ్త్ ఎంతవరకు వస్తుంది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. దీని ప్రైస్ చూసుకుంటే 360 అనమాట. 360కి కూడా మనకి ఇలాగే నెక్ సెట్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఆ ప్రైస్కి అయితే. సో నచ్చితే ట్రై చేయండి. నేనైతే లాస్ట్ లింక్ అయితే పెట్టేశాను. చూడండి, మనకి మీడియంగా ఇక్కడ వరకు అయితే వచ్చింది. శారీస్ పైకి అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇందులో వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మనకి బిగ్ సైజ్లో చాలా బాగున్నాయి. కొంచెం హెవీ లుక్ ఇష్టపడేవారు అయితే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. శారీస్ పైకి ఇది ఒక్కటి వేసుకోగానే మంచి లుక్ అయితే వస్తుంది. మన ఫేస్కి కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, బిగ్ సైజ్ అన్నమాట. మనకి సేమ్ లాకెట్ ఎలా అయితే వచ్చిందో డిజైన్ అంతా కూడా ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే వచ్చింది. వైట్ స్టోన్స్ అండ్ అలాగే కింద అంతా కూడా మనకి గ్రీన్ బీడ్స్ అనేది చాలా బాగా హ్యాంగింగ్ అవుతుంది కదా. కానీ ఫుల్ హెవీగా అయితే ఉంది ఫ్రెండ్స్. కొంచెం వెయిట్ అయితే ఉంది ఇయర్ రింగ్స్ అనేది. సో కొంచెం వెయిట్ పెట్టుకునేవారు అయితే డెఫినెట్గా ట్రై చేయండి. బ్యాక్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ అయితే ఇచ్చేసారు. దీని లెంగ్త్ చూసుకుంటే చూడండి 3 ఫింగర్స్ ఫుల్ అయితే వచ్చేసింది లెంగ్త్ అనేది. అయితే ఆఫర్లో తీసుకున్నాను. సో ప్రైస్ అయితే 40 రూపీస్ అయితే తగ్గింది. నార్మల్ ప్రైస్ చూసుకుంటే 400 అనమాట. బట్ ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి 360కి అయితే వచ్చేసింది. ఇందులో గ్రీన్ కలర్ కాకుండా ఇంకా 3 కలర్స్ అనేది అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు నచ్చిన కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. కాకపోతే బీడ్స్ అయితే కొంచెం బిగ్ సైజ్లో వచ్చాయి కదా, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఆ సైజ్ యూజ్ చేసే వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి గోల్డ్ ప్లేటెడ్ నెక్ సెట్ అనమాట. చూడండి, ఇది ఏంటంటే క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మ్యాట్ ఫినిష్ రాలేదు, అలాగని ఎల్లోయిష్గా కూడా లేదు. చాలా బాగుంది. మనకి మీడియం లుక్ అన్నమాట. కొంచెం క్లాసిక్ లుక్లో చాలా బాగుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది ఫ్రెండ్స్. మీకు బ్యాక్ క్యామ్ నుంచి అయితే లుక్ క్లారిటీగా అయితే తెలుస్తుంది. దీనికి ఏంటంటే మనకి థ్రెడ్ అనేది ఈ విధంగా సెపరేట్గా అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ విధంగా అయితే ఫిట్టింగ్ చేస్తున్నాను థ్రెడ్ పెట్టకుండా. చూడండి, పర్ఫెక్ట్గా నా నెక్ అయితే ఇలా సరిపోయింది. శారీస్ పైకి లెహంగాస్కి ఈ విధంగా ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కూడా ఇక్కడ వరకు ఇలా ఫిట్టింగ్ అయిపోయింది థ్రెడ్స్ ఏం పెట్టకుండానే. ఇదంతా కూడా మనకి పీకాక్ డిజైన్ వచ్చింది. కింద అంతా కూడా వైట్ పోల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయి. చూడండి, గోల్డ్ ఫినిష్లో ఇష్టపడేవారు ఎవరైనా సరే ఈ జ్యువెలరీకి డెఫినెట్గా అయితే వెళ్ళొచ్చు. దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ 1000కి అయితే వచ్చేస్తుంది.
క్యాటలాగ్లో కన్నా కూడా రియల్గా అయితే లుక్ అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా అయితే ఇచ్చా చూడండి, బిగ్ సైజ్ అన్నమాట, చాలా హెవీగా అయితే ఉన్నాయి. పీకాక్స్ ఇచ్చేసి పైన చూసుకుంటే గ్రీన్ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ మిడిల్లో చూసుకుంటే పింక్ స్టోన్ అయితే ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ అనమాట. కింద చూసుకుంటే వైట్ పర్ల్స్ అయితే ఈ విధంగా హ్యాంగింగ్ అవుతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఒక్కటి వేసుకోగానే మనకి మంచి లుక్ అయితే వస్తుంది. ఈ జ్యువెలరీ అంతా కూడా సంక్రాంతి ఫెస్టివల్ కోసం అని చెప్పి ఆర్డర్ చేస్తాను. సో ఇవన్నీ కూడా నేను ఏ శారీస్ పైకి ఏ డ్రెస్సెస్ పైకి వేసుకున్నాను అని తర్వాత అయితే ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇవన్నీ కూడా అప్పుడే అన్బాక్సింగ్ చేస్తాను, బట్ వీడియో పోస్ట్ చేయడానికి ఖాళీ అయితే అవ్వలేదు. సో ఫెస్టివల్స్లో వీడియో పోస్ట్ చేస్తున్నా ఎవరు చూడరు కదా, సో అందుకని ఇంత లేట్ అయితే అయ్యింది. ఇవన్నీ కూడా ఏమేమి డ్రెస్సెస్ పైకి మ్యాచింగ్ చేస్తానో ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ నెక్ సెట్ అయితే ఒకటి చూపిస్తాను. ఇదైతే మై ఫేవరెట్ నెక్ సెట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడడానికి అయితే సింపుల్గా అయితే ఉంది, కానీ పెట్టుకుంటే రిచ్ లుక్ అయితే డెఫినెట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఫుల్ ఏడీ స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైట్ పీచ్ అండ్ అలాగే రోజ్ గోల్డ్ కలర్ అన్నమాట. చాలా లైట్ కలర్స్, చూడడానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి చైన్ వచ్చేసి రోజ్ గోల్డ్లో అయితే కొంచెం షైనింగ్ అయితే అవుతుంది చూడండి. సేమ్ క్యాటలాగ్లో ఎలా ఉందో రియల్గా కూడా అదే విధంగా అయితే పంపించారు. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా జస్ట్ 170కి అయితే వస్తుంది ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ అనేది. సో ఆ ప్రైస్కి అయితే అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి. ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. స్టాక్ అయితే అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, నెక్ పెట్టుకుని చూపించాను కదా, నెక్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. కాకపోతే ఇందులో ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా అయితే వచ్చాయి. జస్ట్ మనకి స్టడ్ టైప్లో అయితే వచ్చాయి చూడండి. సో నాకు ఇంత సింపుల్గా ఉంటే ఇయర్ రింగ్స్ అస్సలు నచ్చవు. సో అందుకని చెప్పేసి మీషోలో సేమ్ ఇదే నెక్ సెట్కి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయ్యేట్టు ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. సో అవి కూడా చూపిస్తాను మీకు. సింపుల్గా పెట్టుకునే వాళ్ళకి ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ అయిపోతాయి, బట్ నాకు ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం హెవీగా ఇష్టం, అంటే హ్యాంగింగ్ అయితే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి నెక్ సెట్లో ఉన్న స్టోన్స్ కలర్ బాగా సెర్చ్ చేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే ఆర్డర్ చేశాను. చూడండి, మనకి సేమ్ స్టోన్ కలర్ అయితే వచ్చింది. పైన చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. కింద అంతా కూడా కొమ్మ షేప్లో అయితే చాలా బాగా హ్యాంగింగ్ అవుతుంది కదా. ఈ నెక్ సెట్ అయితే మనకి 170కి అయితే వచ్చేసింది, కానీ ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్ చూసుకుంటే 200 పైన అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. పెయిర్ కూడా చాలా బాగా అయ్యింది మ్యాచింగ్ అనేది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవైతే మనకి ఫుల్ ఏడీ స్టోన్స్ అనమాట. క్వాలిటీ అయితే ఇంక అసలు చూసుకునే అవసరం లేదు. 100కి 200% రికమెండ్ చేస్తాను. అంత బాగా వచ్చాయి క్వాలిటీ అన్నీ కూడా. ఒక్కదానిలో కూడా ఒక్క మైనస్ పాయింట్ చెప్పడానికి అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్. అన్నీ కూడా అంత బాగా అయితే వచ్చాయి. ఈ జ్యువెలరీ ప్రైసెస్ కూడా నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించింది. కాకపోతే దీనికి కూడా బాక్స్ ప్యాకేజింగ్ అనేది తక్కువ అయితే ఇచ్చారు. ఓన్లీ కవర్ ప్యాకేజింగ్తోనే ఎక్కువైతే ఇచ్చారు. ఇది చూడండి, మనకి చాలా బాగా షైనింగ్ అయితే అవుతుంది కదా. ఇది బేస్ మెటీరియల్ అంతా కూడా మనకి సిల్వర్తో అయితే షైనింగ్ అవుతుంది. అండ్ పైన చూసుకుంటే డార్క్ మెరూన్ కలర్ అన్నమాట. ఇది కూడా ఒక డ్రెస్కి మ్యాచింగ్ అని చెప్పేసి ఆర్డర్ చేశాను. వీలైతే పిక్స్ అన్నీ కూడా సైడ్ని షేర్ చేస్తాను, లేకపోతే వీడియో లాస్ట్లో, అది కుదరకపోతే ఇంకో వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా. సో ఆ విధంగా అయితే మీకు చూపిస్తాను. కింద మనకి మువ్వ టైప్లో అయితే 1 బీడ్ అయితే హ్యాంగింగ్ అవుతుంది. షైనింగ్ అయితే సూపర్గా షైనింగ్ అవుతుంది. నెక్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇందులో వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మనకి మరీ స్మాల్గా అయితే ఇవ్వలేదు, కొంచెం మీడియం సైజులో అయితే ఇచ్చారు. సో ఇవే పేర్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా జస్ట్ 240కి అయితే వస్తుంది. సో మీకు మీ డ్రెస్కి మ్యాచింగ్ అయిన స్టోన్ కలర్ అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇది కూడా 100% రికమెండ్ చేస్తాను. క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది, అసలు ఎవరూ మిస్ చేసుకోకండి. మనకి ఈ ప్రైస్లో అయితే చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే నేను డ్రెస్ మీదకని చెప్పేసి ఒక వాచ్ అయితే ఆర్డర్ చేశాను. ఫుల్ బీడ్స్ అండ్ అలాగే ఈ విధంగా స్టోన్స్ అయితే షైనింగ్ అయితే అవుతున్నాయి కదా. చూడండి, పైన వచ్చేసి మనకి వాచ్ అయితే ఉంటుంది. ఈ వాచ్ కలర్ ఏంటంటే మనకి రోజ్ గోల్డ్ కలర్లో అయితే షైనింగ్ అయితే అవుతుంది. డ్రెస్సెస్ మీదకి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మంచి స్టైలిష్ లుక్ అయితే ఇస్తుంది. ఇది ఏంటంటే అడ్జస్టబుల్ అన్నమాట. కాకపోతే నేను ఫ్రీ సైజులో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. నాకేంటంటే కొంచెం టైట్ అయితే అయ్యింది. సో కొంచెం ఒక 10 మినిట్స్ పెట్టుకోగానే గుచ్చుకుంటున్నట్టుగా అయితే ఉంది ఫ్రెండ్స్. నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. సో ఇదేంటంటే రిటర్న్ అయితే పెట్టేశాను నేను. చూడండి, కొంచెం టైట్గా అయితే ఉంది, కానీ ఇది క్వాలిటీ వైజ్ కానివ్వండి, చూడడానికి లుక్ వైజ్ కానివ్వండి చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా జస్ట్ 200కి అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయండి. కాలేజ్కి వెళ్ళి గర్ల్స్కి ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ జ్యువెలరీ కోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. వీలైతే డైరెక్ట్గా లింక్స్ కూడా ఇస్తాను. సో కోడ్స్ ద్వారా వెళ్ళడం రాని వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ ఐటెం దగ్గరికి అయితే వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు.
నేనైతే కోడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఇది స్టాక్ అయిపోతే వేరే ఐటమ్ అనేది చూపిస్తుంది. చాలామంది కింద అయితే కామెంట్ చేస్తున్నారు కోడ్ కరెక్ట్గా ఇవ్వండి, రాంగ్ కోడ్ ఇస్తున్నారని చెప్పేసి. నేను కోడ్ అయితే కరెక్ట్గానే ఇస్తున్నాను. కానీ మీషోలో చాలా వరకు శారీసే కానివ్వండి, డ్రెస్సెస్, జ్యువెలరీ ఏదైనా సరే ఇవి స్టాక్ అయిపోయినట్లయితే కనుక వేరే ఇంకేదో ఐటమ్ అయితే చూపిస్తుంది. సో ఎవరికైనా నచ్చితే ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ గోల్డ్ హిప్ బెల్ట్ అనమాట. చూడండి ఎంత హెవీగా అయితే ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మీషోలో తీసుకున్న పట్టు శారీ మీదకి అని చెప్పేసి ఈ హిప్ బెల్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది హిప్ బెల్ట్, అది కొంచెం తక్కువ వెయిట్లో అయితే ఉంటుంది. ఇది కొంచెం హెవీగా ఉంది, బాగుంది అనిపించి, అంటే మిడిల్ లక్ష్మీదేవి పెండెంట్ అయితే వచ్చింది కదా, కొంచెం శారీకి తగ్గట్టుగా గ్రాండ్ లుక్ ఉంటుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. క్వాలిటీ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. చూడండి మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ చాలా రిచ్గా అయితే ఉంది. అండ్ ఈ మిడిల్లో అంతా కూడా మనకి గోల్డ్ బిగ్ బీడ్స్ అయితే ఇచ్చేసారు. అండ్ లక్ష్మీదేవి పెండెంట్ అయితే మనకి లాస్ట్ ఈ విధంగా థ్రెడ్తో అయితే మనకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసారు. క్లియర్గా అయితే కనపడుతుంది. ఇది స్ట్రాంగ్గానే స్టిచ్చింగ్ చేశారు, మరీ అంత లూజ్గా అయితే ఏమీ లేదు, పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా వైట్ బీడ్స్తో అయితే చాలా బాగా హిప్ బెల్ట్ అనేది క్రియేట్ చేశారు. చాలా బాగుంది, లుక్ వైజ్ అయితే సూపర్గా అయితే ఉంది. ఈ హిప్ బెల్ట్ అనేది కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఎందుకంటే మిడిల్లో లక్ష్మీదేవి పెండెంట్ కాకుండా అటు 4 సర్కిల్స్, ఇటు 4 సర్కిల్స్, అంటే మిడిల్లో వర్క్ అనేది చాలా ఎక్కువ అయితే ఇచ్చారు. చూడండి నేను ఈ విధంగా పెట్టుకునేది చూపిస్తున్నాను. నాకు చాలా వరకు అయితే వచ్చింది వర్క్ అయితే. ఇందులో కూడా సైజెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన సైజు మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ బీడ్స్ అన్నీ కూడా చాలా మంచిగా స్ట్రాంగ్గా అయితే స్టిచ్చింగ్ చేశారు. నేనైతే అంతా కూడా చెక్ చేస్తున్నాను ఎక్కడైనా ఏదైనా ఊడుతుందని చెప్పేసి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ కూడా మనకి జస్ట్ 420కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. అంటే నాకైతే రీజనబుల్ అనిపించింది. ఎందుకంటే మిడిల్లో లక్ష్మీదేవి పెండెంటే కొంచెం ప్రైస్ అయితే ఉంటుంది కదా. సో ఇది క్వాలిటీ అంతా బాగుంది కాబట్టి ప్రైస్ అనిపించింది. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, 100% రికమెండ్ చేస్తాను. ఈ హిప్ బెల్ట్ ఏంటంటే పట్టు శారీస్ మీదకి ట్రెడిషనల్ లుక్ని అయితే ఇస్తుంది. బట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసే హిప్ బెల్ట్ ఏంటంటే డ్రెస్సెస్ పైకి ట్రెండింగ్ లుక్ని అయితే ఇస్తుంది. ఇదైతే మీషోలో మనకి కొత్తగా అయితే లాంచ్ అయింది. ఈ డిజైన్ అనేది చూడండి, మనకి క్లాత్ పైన ఫుల్ లీఫ్ కట్ వర్క్లో అయితే వచ్చేసింది. దీనిపైన అంతా కూడా స్మాల్ వైట్ బీడ్స్ అన్నమాట. చూడండి మిడిల్లో అయితే వైట్ బీడ్స్ అయితే వచ్చాయి. అండ్ లీఫ్ చివర్ల మనం శారీస్కి వేసుకునే వాళ్ళం కదా గోల్డ్ కలర్లో గొట్టాలు, సో అవైతే లీఫ్ చివర్ల ఈ విధంగా అయితే ఇచ్చేసారు. ఇదంతా కూడా ఫుల్ గ్లూతో అయితే స్టిక్ చేశారు. ఒక్కటి కూడా నీడిల్తో స్టిచ్చింగ్ అయితే కాదు, జస్ట్ గ్లూ అంటించేసి దానిపైన ఇవైతే ఇలా వేసేసారు. ఈ టైప్ హిప్ బెల్ట్ అయితే మనమే ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనకు టైం ఉండాలి, ఓపిక ఉండాలి, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా క్లాత్ మనకు నచ్చిన షేప్లో కటింగ్ చేసుకుని కట్ వర్క్లో మనకి ఇంట్లో ఉంటాయి కదా స్టోన్స్, బీడ్స్ ఏవోటి గ్లూతో ఈ విధంగా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అయితే ఏమి కాదు కదా. సో కట్టుకోవడానికి ఇలా థ్రెడ్స్ కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ హిప్ బెల్ట్ అయితే మనకి క్లాత్ పైన ఈ విధంగా అయితే క్రియేట్ చేశారు. చూడడానికి లుక్ అయితే బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మేము చేసుకోలేము అనుకుంటే దీని ప్రైస్ కూడా మరీ ఎక్కువైతే ఏం కాదు, జస్ట్ 140కి అయితే మనకి బ్యూటిఫుల్ హిప్ బెల్ట్ అయితే వస్తుంది. చూడండి చాలా బాగుంది లుక్ అయితే. డ్రెస్సెస్ పైకి అయితే ఇంకా ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే డిజైన్ అయితే బాగుంది కదా, సో అందుకని. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఫ్రంట్ కెమెరా నుంచి నేను చూపించాను కదా, సో మీకు దీని లుక్ అంత క్లియర్గా తెలియకపోవచ్చు. సో బ్యాక్ కెమ్ నుంచి కూడా చాలా జూమ్ లుక్లో అయితే చూపిస్తున్నాను. మీకు దీని A to Z క్లియర్గా అన్నీ కూడా తెలుస్తుంది అనమాట. చూడండి ఎవ్రీ ఐటెం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో ఎవరికైనా నచ్చితే దీని క్వాలిటీ మీకు ఇక్కడే తెలిసిపోతుంది. దీని కలర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అంతాను. సో ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ జ్యువెలరీ కలెక్షన్లో నేను చాలా వరకు అయితే ఫెస్టివల్కి అయితే యూజ్ చేశాను. సో అవన్నీ కూడా క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. వీడియో ఎందుకు చేస్తాను అంటే నేను ఫెస్టివల్కి వేసుకున్న డ్రెస్సెస్, శారీస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా మీషో నుంచే తీసుకున్నాను అనమాట. చాలా మంది అయితే అడిగారు ఆ మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నాక వీడియో చేయండి అని చెప్పేసి. సో ఆ వీడియోలో ఇవన్నీ కూడా చూపిస్తాను. అంటే ఏ శారీస్ పైకి ఏ జ్యువెలరీ వేసుకుంటే లుక్ బాగుంటుంది, ఏ డ్రెస్ పైకి ఏది వేసుకుంటే బాగుంటుంది అని మీకు కూడా చూపిస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది కదా. సో ఆ విధంగా మీరు ట్రై చేయొచ్చు అనమాట. అన్నీ మీషోలోనే కాబట్టి అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇవైతే జ్యువెలరీ చూసారు కదా, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఒకదాని మించి ఒకటి పేరు పెట్టడానికి లేకుండా ఉన్నాయని చెప్పేసి. ఇవి అట్లనే ఉన్నాయి కదా. మీకు ఇందులో ఏది బాగా నచ్చింది లేదా అన్నీ నచ్చాయా అనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో టైప్ చేసి. నాకైతే అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. స్పెషల్గా ఇది అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు లైట్ కలర్ కదా, సో చూడడానికి లుక్ అయితే చాలా రిచ్గా అయితే ఉందనిపించింది. కానీ ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గానే ఉంది.
బయట షాప్స్లో అయితే నాకు తెలిసి ఈ ప్రైస్కి అయితే అసలు రానే రావు, కానీ ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా వస్తాయని అసలు అనుకోలేదు నేను. సో నచ్చితే 100% ట్రై చేయండి. ఇలాంటి మంచి జ్యువెలరీ కలెక్షన్ ఇంకోటి కూడా రాబోతుంది. ఆ వీడియో మీ వరకు రావాలన్నా కూడా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాంటి ట్రెండింగ్ జ్యువెలరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. శారీస్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఒక్కసారి మన ఛానల్ని చూస్తే మీకే అర్థమవుతుంది. నేను కూడా చాలా జెన్యూన్ రివ్యూస్ అయితే ఇస్తాను. A to Z అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా బాగుంటేనే బాగుంది అని అయితే క్లియర్గా అయితే చెప్తాను, లేకపోతే ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ అన్నీ కూడా చెప్తాను. నాకు అన్నీ నచ్చాయి, కానీ ఈ వాచ్ ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. కొంచెం లూజ్ అయితే సరిపోను, బట్ హ్యాండ్కి అయితే కొంచెం నొక్కినట్టుగా అయితే ఉంది, కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే చెప్పాను కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.